ఇప్పుడు వెన్నెల వదిలేస్తే నెక్స్ట్ ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, హిందీ ప్రస్థానం, రిపబ్లిక్, ఇవన్నీ పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉన్నాయి. ఏంటి మీకు పాలిటిక్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఏంటి? యాక్చువల్గా మీరు వెరీ నాన్ పొలిటికల్ నేనే నాన్ పొలిటికల్. మీరు జాబ్ చేసిందేమో యుఎస్లో. అంత అబ్జర్వేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అంత మీరు చెప్పారు యాక్చువల్గా మీ దగ్గర ఉన్న ఫ్యామిలీలోనే నాకు కొంచెం అదంతా 7th grade వరకే అది. దాని తర్వాత నాకు ఆ ఇన్ఫ్లుయెన్స్ లేదు. అండ్ ఈవెన్ ఆ ఏరియాకి వెళ్ళే నేను 30 years ఉంటుంది ఇప్పటికి. ఓకే. లైక్ సో అసలు కంప్లీట్లీ ఫార్ అవే. అక్కడి నుంచి మేము చెన్నైకి షిఫ్ట్ అయ్యి అక్కడే ఇంజనీరింగ్ చేసి అక్కడి నుంచి యూఎస్కి వెళ్ళి యూఎస్ సిటిజన్ అయిపోయి తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చి తెలంగాణలో సెటిల్ అయ్యారు, హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. సో ఆ రూట్స్కి సంబంధం లేదు. కానీ నాకు జనరలీ ఏంటంటే యూ క్యాన్ సపరేట్ హ్యూమన్ బీయింగ్స్ ఫ్రమ్ సోషియో ఎకనామిక్ కండిషన్స్, విచ్ ఇస్ ఆబ్వియస్లీ పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ సోషియాలజీ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్స్, రైట్? పాత్రని సపరేట్ చేయలేం. ఇప్పుడు అగైన్ నేను ఎప్పుడు కూడా ఒక హ్యూమన్ ఎమోషన్స్ని దానిలో ఏదైనా కొత్త యాంగిల్ ఉందా, ఒక సిచ్యువేషన్లో కొత్త కోణం ఉందా అని డిజైన్ చేసుకుంటూ వెళ్తాను. ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పటివరకు చేసిన వాటిలో పొలిటికల్ ఫిల్మ్ అంటే ఓన్లీ రిపబ్లికేనండి. ఐ థింక్ ఒక టింజ్ ఉంటుంది కాబట్టి పక్కన దాన్ని అలా బ్రాండ్ చేస్తున్నారు. కానీ వెన్నెల అనేది ఒక అమ్మాయి లవ్లో పడవచ్చు, లవ్లోంచి బయటపడవచ్చు. ఎందుకంటే హీరోగా అనుకుని ఒకరితో లవ్లో పెడితే వాడు 4 ఏళ్ల తర్వాత ఒక విలన్లా తయారైతే తన లైఫ్లో షీ హ్యాస్ ఆల్ ద రైట్స్ టు కమ్ అవుట్ అండ్ ఫాల్ ఇన్ లవ్ అగైన్ అనేది మనం ఎప్పుడూ ఎక్స్ప్లోర్ చేయని ఎమోషన్ అని ఆ కథ రాశాను. అది మన లైఫ్లో యూఎస్కి వెళ్ళిన వాళ్ళు పెడితే కొత్తగా ఉంటుంది. ఫస్ట్ ఎమోషన్ ఎత్తుక్కుంటాను, తర్వాత దాని క్యాన్వాస్ ఎత్తుక్కుంటాను. ఏ క్యాన్వాస్లో ఏ ప్రపంచంలో ఆ కథ చెప్తే కొత్త సీన్లు వస్తాయి. ఆ జనాలుగా ఆ ప్రపంచాన్ని తెలుసుకునే కుతూహలం కూడా యాడ్ అవుతూ వస్తుంది ఆ ఎమోషన్కి. అలా వెన్నెల అనేది ఇక్కడ కూడా తీసుండొచ్చు, పాల్కొల్లో తీసుండొచ్చు, లేకపోతే మన ముఫ్తా గంజా కాలేజీలో కూడా తీసుండొచ్చు, సేమ్ స్టోరీ. బట్ అమెరికాలో తీయడం వల్ల దానికి ఒక కొత్తదనం వస్తుంది అని అది చేశాను. ప్రస్థానం నాకేంటంటే రోడ్డు పడిషన్ ఒక సినిమా చూసినప్పుడు ఒక ఫ్యామిలీ లాంటి దీనిలో ఒక స్టెప్ సన్ను, బయలాజికల్ సన్ను ఎలా ఫాదర్స్ లాయల్టీస్ షిఫ్ట్ అవుతాయి అనే ఎమోషన్ చాలా బాగా నచ్చింది. సో ఆ ఎమోషన్తో కథ చెప్పాలనిపించింది. బట్ మనకు గ్యాంగ్స్టర్ వరల్డ్ సూట్లు బూట్లు వేసుకొని గన్లు పెట్టుకుని తిరిగే గ్యాంగ్స్టర్ వరల్డ్ ఎక్కడ కనిపించదు. అప్పుడు ఆలోచిస్తున్నప్పుడు మేబీ ఒక పొలిటీషియన్ ఫ్యామిలీగా పెడితే వీళ్ళిద్దరూ కొట్టుకునే దేనికోసం ఒక లెగసీ కోసం కొట్టుకోవాలి అని ప్రస్థానం క్లుప్తంగా చెప్పాలంటే ఒక మంచి కుటుంబ కథా చిత్రం. ఓకే. అది పాలిటిక్స్ కానే కాదు, మనిషిలో ఉన్న నేచర్ని ఎక్స్ప్లోర్ చేసేది. ఆటోనగర్ సూర్య ఒక ఇండివిజువల్కిను సొసైటీకి ఉన్న కన్ఫ్రంటేషన్, ఆ చుట్టూ ఉన్న ఒక మాఫియాకిను తన ఇండివిజువల్ వాల్యూ తోటి తను ఎదగాలనుకునే డిగ్నిటీ ఆఫ్ తన లేబర్, రైట్? అది ఎక్స్ప్లోర్ చేసింది. అందులో పాలిటిక్స్ ఏమి ఉండవు, అందులో లోకల్ మాఫియా ఉంటుంది. రిపబ్లిక్ ఈజ్ ద ఓన్లీ పొలిటికల్ ఫిల్మ్. ఎందుకు అది చెప్తున్నానంటే అది కూడా నాకు ఎక్కడి నుంచి ఆకలితో మొదలైందంటే మనం అందరం ప్రజాస్వామ్యంలో ఉన్నామనే భ్రమలో బతుకుతున్నాం. ఆ అండర్స్టాండింగ్ నాకు ఎప్పుడు అనిపించింది వెన్ ఐ అబ్జర్వ్డ్ యుఎస్ సిస్టమ్ వర్సెస్ ఇండియన్ సిస్టమ్, మన అండర్స్టాండింగ్ ఆఫ్ డెమోక్రసీ ఇది చాలా బలంగా తనుతో వచ్చింది. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఒక బ్యూరోక్రాట్ పాయింట్ ఆఫ్ వ్యూ పెడితే, అది సెంట్రల్గా పెడితే, ఒక నిజాయితీపరుడైన బ్యూరోక్రాట్ చూస్తే తను వారధి ప్రజలకి, పొలిటీషియన్కి. సో నా 3 గుర్రాలు, జస్ట్ జ్యుడిషియరీ, బ్యూరోక్రసీ అండ్ పొలిటీషియన్. ఈ 3 గుర్రాలు ఒకరికొకరు చెక్మేట్స్ అయి తీసుకెళ్ళినప్పుడే ప్రజాస్వామ్యం బ్యాలెన్స్లో ఉంటుంది అన్న స్టేట్మెంట్ కోసం, ఆ అండర్స్టాండింగ్ జనాలు, నేను ఫీల్ అవుతున్న పెయిన్ని జనాలకి ఎక్స్ప్రెస్ చేయడం కోసం రిపబ్లిక్ రాసుకున్నాను. ఇందులో నేను ఆలోచిస్తుందల్లా రెస్పెక్ట్ఫుల్ రైవల్రీ. ఫ్రెండ్స్ కెన్ ఆల్సో బీ రైవల్స్, రైట్? దే డోంట్ అండ్ ఆల్సో యువర్ బిల్డింగ్ వాట్ యూ కెన్ టెల్ ఇన్ దిస్ పొలిటికల్ ప్రాసెస్ ఈజ్ ఆల్ అబౌట్ గెటింగ్ వాట్ వీ ఆల్ వాంట్ టుగెదర్ విత్ డిసగ్రిమెంట్స్. ఒకరినొకరు మనం విభేదించవచ్చు కానీ మనం విరోధులు అవ్వకూడదు. విభేదాలు అనేవి విరోధం అయినప్పుడే అందరికీ నష్టం జరుగుతుంది, అది విషయం అవుతుంది. పొలిటికల్గా అది ఎప్పుడూ నా స్టాండ్ అదే. ఓకే, రైట్. యాక్చువల్గా మీరు చెప్పిన పాయింట్ ఇద్దరు ఫ్రెండ్స్ రైవల్రీగా మారటం అనేది మనం మణిరత్న గారు ఇద్దరిలో కూడా చూసాం. ఎస్ అవును, అది ఇద్దరితో నేను కంపేర్ చేయదలుచుకోవట్లేదండి. బట్ ప్రతి సినిమాకి ప్యారలల్స్ చాలా ఉంటాయండి, ప్రతి కథకి ప్యారలల్స్ చాలా ఉంటాయి. చాలా సీన్స్ కనిపిస్తాయి డీప్గా. నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ అది. అంటే అది ఒక గొప్ప శిల్పం, అది గొప్ప ఆర్ట్ పీస్ ఇరువర్ అనేది. నేను అంత ఇంటలెక్చువల్గా అంటే మణిరత్నం గారి అంత స్టాండర్డ్ విజువల్ పొయిటరీ కానీ లైక్ రిటర్న్ పొయిటరీ కానీ అంత క్రాఫ్ట్ నాలో ఉందని కూడా నేను అనుకోవట్లేదు, అటెంప్ట్ చేయడానికి కూడా. నాకున్న పరిధిలో, నాకున్న అండర్స్టాండింగ్లో చాలా సింప్లిస్టిక్ అప్రోచ్లో
ఒక సింపుల్గా వీలైనంత టెక్నికల్ హై వాల్యూస్ తోటి అందరికీ కామన్ ఆడియన్స్కి కూడా ఈజీగా డైజెస్టబుల్గా, ఎందుకంటే నా క్యారెక్టర్స్నే నేను అక్కడ స్టార్ట్ చేయాలి. నా క్యారెక్టర్స్నే చాలా సింపుల్ హంబుల్ రూట్స్లోని స్టార్ట్ చేసినప్పుడే వాళ్ళ హీరోయిజం నేను ఎంజాయ్ చేయగలను, వాళ్ళ లార్జర్ దాన్ లైఫ్ జర్నీని నేను ఎంజాయ్ చేయగలను. ప్రిటీ మచ్ లైక్ సూపర్ హీరోలు కదా ఇది, లైక్ అవెంజర్స్ కదా ఇది. ఓకే, మయసభ ఈజ్ అబ్జల్యూట్లీ అవెంజర్స్ కదా. ఇందులో ప్రాబ్లీ 6-7 హీరోలు కనిపిస్తారు, 6-7 అవెంజర్స్ ఉన్న కథ ఇది. యా